హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫుడ్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ వచ్చింది. ఎంటీఎస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే జాబ్ సర్చింగ్ లో ఉన్న వాళ్ళకు ఇవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఈ జాబ్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే జాబ్స్ టోటల్ జాబ్స్ వేకెన్సీ వచ్చేసి 714 జాబ్స్ ఉన్నాయన్నమాట. అన్ని వేకెన్సీస్ ఉన్నవి. సో దీనికి మనకు ఇప్పుడు డిసెంబర్ 17th ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే దీని అప్లికేషన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు అని అంటే జనవరి 15th 11:59 వరకు అంటే ఓపెన్ చేసుకోవచ్చా అంటే అప్పటి వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే జనవరి 15th అంటే చాలా రోజులు ఉంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఉంది. అందుకే మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవడానికి నేను లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక మనం ఇప్పుడు అంటే లింక్ ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాను క్లియర్ గా అర్థం అవ్వడానికి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇది మనం వ్యూకి వెళ్ళాలి. వ్యూ వెళ్ళగానే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని ఇది ఓపెన్ అవుతుంది. ఇలా పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకు డౌన్లోడ్ కనబడుతుంది చూడండి. ఈ డౌన్లోడ్ ఇలా ప్రెస్ చేయాలి. చేయగానే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అని వస్తుంది అనమాట. ఇది డిఎస్ఎస్బి అన్నమాట. ఇది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ ప్లస్ తర్వాత ఇది ఏ జాబ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి దీని అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 17th 12th 2025 అంటే ఈ రోజు 15th కాబట్టి 2 days తర్వాత ఆన్లైన్లో లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అంతకంటే ముందు ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవ్వదు కదా. సో అంటే 12 o'clock ఫ్రమ్ 12 o'clock అని ఉంది కదా, అప్పటి నుంచి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు అనేది ఉంది చూడండి. 15th 1st 2026 15th January 2026 11:59 PM వరకు ఉంటుందన్నమాట. సో ఇది అన్నమాట. ఇక ముందు స్క్రోల్ చేసినట్టయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ దీంట్లో నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏమేమి ఉన్నాయంటే మనకు 12 కనిపిస్తున్నాయి చూడండి. 9, 10, 11, 12 ఇక్కడ వరకు ఉన్నాయి. టోటల్ గా మనకు 714 అన్నమాట వేకెన్సీస్ ఇక్కడ ఉన్నవి కదా. 714 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నవి అనేది నేను చదువుతాను, ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఫస్ట్ మనకి ఏముంది ఇందులో, ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మనకు ఉంది అన్నమాట వేకెన్సీ. సో ఏమేమి ఉన్నాయంటే ఒకటి యూఆర్ కు 14, తర్వాత ఓబీసీకి 8, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నవి. సో ఇలా అన్నమాట. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇలా పైకి వెళ్ళిన కొద్దీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, తర్వాత డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, తర్వాత ఎన్సిసి డిపార్ట్మెంట్లో, రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీలో, తర్వాత ఆఫీస్ ఆఫ్ ద ఇదేంటిది లోక్యుక్తాలో, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్లో, ఇలా చాలా ఇక ఫుడ్ అండ్ సప్లైస్ లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతిదానికి మనకు లాస్ట్ అప్లికేషన్ ఇలా ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు క్లియర్ గా అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలనేది ఈజీగా తెలిసిపోతుంది. ప్లస్ ఇంకా తర్వాత ఇది వెబ్సైట్ లింక్ అన్నమాట. ఇది వెబ్సైట్ లింక్. అంటే మీకు మళ్ళీ ఫర్దర్ గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మెయిల్ పెట్టుకోవడానికైనా అంటే మెయిల్ అంటే క్లియర్ గా ఓపెన్ చేసి చూసుకోవడానికైనా ఇది లింక్ చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ అనేది కూడా రాసింది. ఎవరు అని అంటే డిప్యూటీ సెక్రటరీ పిఎన్పి DSSB అని ఉంది చూడండి. సో ఇది అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ అన్నమాట. ఇది ఏంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్. అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి దీంట్లో ఎక్సైజ్ దాంట్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఒకటి నేను చెప్తానండి, మరి లెందీ అయిపోతుంది కాబట్టి నేను క్లియర్ గా చూపిస్తున్నాను. ఇది ఏంటి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఎక్సైజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీయర్ ట్యాక్సెస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళది. సో ఇందులో వేకెన్సీస్ 14 ఒకటి, యూఆర్ కు ఓబీసీకి 8, ఎస్సీకి 4, ఎస్టీకి
2 అలా ఉన్నవి అన్ని వేకెన్సీస్ టోటల్ వచ్చేసి 31 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అందుకని మీరు ఎట్టి పరిస్థితిలో దీనికి కావాల్సిన డీటెయిల్ అన్ని ఈజీగా తెలుసుకునేటట్టు చూడండి. ప్రతి దానిలో ఏజ్ లిమిట్ వచ్చేది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది ఏజ్ లిమిట్ అన్నమాట. ఎప్పటి వరకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఏజ్ లిమిట్. ఏజ్ వచ్చేసి 18-27. మీకు ఎలాగో తెలుస్తుంది కదండి. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్కి అయితే 5 years, ఓబీసీకి 3 years సడలింపు ఉంటుందని. సో అదొకటి రిమైండ్లో పెట్టుకోండి. మీరేం వర్రీ అవ్వాల్సింది లేదు. హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి. మనకు 1 month టైం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇది అన్నమాట. ఏజ్ లిమిట్ చెప్పాను, వేకెన్సీస్ చెప్పాను, అప్లికేషన్ డేట్ కూడా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకా ఏమైనా మీకు క్లియర్గా లేదు అని అంటే నా వాయిస్ కానీ, లేకపోతే మీకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదంటే నాకు తప్పకుండా చెప్పండి. ఇక దీంట్లో మనకు దీనికి ఫీకి సంబంధించింది ఏంటి అని అంటే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట జనరల్ కేటగిరీకి. సో ఓబీసీకి ప్లస్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం ఫీ అనేది డిడక్షన్ ఉంటుంది. వాళ్ళేం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇందులో 714లో మీకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నవి, ఎంత ఉన్నవి అనేది ఇందాక మీకు చూపించాను కదండి, మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. సో ఎందుకు అంటే మీకు ఈ కొందరేమో అసలు వెబ్సైట్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు, అసలు లింక్ దొరకట్లేదు అని అంటున్నారు. కాబట్టి నేను ఇలా క్లియర్ గా లింక్ పెట్టి మరీ చూపిస్తున్నాను. మీరు వీడియోను క్లియర్ గా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి దీన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ముందు ఉంచుతున్నాను. మీరు ఈజీగా జాబ్లో ఓన్లీ 10th class క్వాలిఫికేషన్ తో కాబట్టి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. దీనికి స్కిల్ టెస్ట్ అంటే ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఆ నార్మల్ టెస్ట్ ఉంటుంది. ఇంతే అనమాట. దీనికి మళ్ళీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అలాంటివి చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి పెద్ద అంటే మనకు స్కిల్ని బట్టి, మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి స్కిల్ ఉంటుంది కదా, ఆ స్కిల్ని బట్టి ఆ పొజిషన్స్ అనేవి ఉంటుంది అనమాట. సాలరీ గురించి కూడా చెప్పాను కదా, 18,000 టు మీకు వచ్చేసి ఎంత అంటే 59 సమ్ చేంజ్ ఉంటుంది. ఇందాక చూపించాను కదా, సో మళ్ళీ మీకు ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అది చూపించాను. ఇక మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఏజ్ టు 27 ఏజ్ వరకు ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ కి అఫ్ కోర్స్ 5 years సడలింపు ఉంటుంది కదా. 27 అంటే వాళ్ళకి అన్ని 5 years ఉంటుంది. ప్లస్ ఓబీసీకి మాత్రం 3 years ఉంటుంది. సో సడలింపు అది మీరు రిమైండ్ లో పెట్టుకొని హ్యాపీగా ఇందులో జాయిన్ అవ్వండి. ఇంకా మనకు 1 month టైం ఉంది కాబట్టి మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు అన్ని మీ సర్టిఫికెట్స్ అవన్నీ కరెక్ట్ గా పెట్టుకొని మీరు వెళ్ళేటప్పుడు కనుక తప్పకుండా పాస్పోర్ట్ సైజ్ 2 photos తీసుకొని వెళ్ళండి. ఇది అనమాట ఈ రోజు వీడియో. ఈ ఎంటీఎస్ లో నేను క్లియర్ గా చూపించాను అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.